ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డిజిటల్ లైబ్రరీస్ కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ మా ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. No, sir. Okay. See, what is supply chain management అన్నాము? Supply chain management nothing but connectivity. అంటే they are having their own products, different companies. Whereas in Amazon, Flipkart, Snapdeal online business లో they don't have their own products. అంటే ఏదైనా ఒకటి రెండు ఉండొచ్చుమా. Whereas different products కి they have connectivity with their partners. Connections with their partners. Partnership connection here we are discussing the supply chain management. Supply chain management nothing but see, this is the customer demand or customer need. See the movement of the customer. ikkada ee icon chudandi, this is the customer కావాల్సిన ప్రొడక్ట్స్ ఎక్కడ ఉంటుంది, డిఫరెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫరెంట్ కంపెనీస్ లో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది. వెరాస్ ఇక్కడ కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్ ఏం చేస్తున్నాడు, అవైలబిలిటీ లేకపోతే మనకు ఆన్లైన్ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దేర్ the online services act as a mediators between us. మనకి ఆ కంపెనీకి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తారు అనమాట. ఓకే, మీడియేటర్గా అన్నప్పుడు దే వాంట్ టు సప్లై ద ప్రోడక్ట్స్. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల. దట్ ఈస్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకేనా, వాళ్ళు మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ హియర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ కంపెనీస్లో ఏ కంపెనీలో ప్రోడక్ట్ ఉంటుందో ఆ కంపెనీ డైరెక్ట్గా యాక్సెస్ లింక్. ఆ లింక్ ఏమరా అంటే ఆల్రెడీ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ విత్ దర్ వెబ్సైట్స్. వాళ్ళ వెబ్సైట్స్ ద్వారానే మన వెబ్సైట్స్ అంటే కంపెనీ వెబ్సైట్ నుంచి వాళ్ళకి మ్యాపింగ్ సాఫ్ట్వేర్. అంటే సపోజ్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైనా సెర్చ్ చేసి ఆటోమేటిక్లీ ద ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డైవర్టెడ్ టు దట్ కంపెనీ. ఇట్లా కంపెనీస్ మొత్తం డివైడ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్స్ ఫుల్ఫిల్ చేయాలంటే ప్రతిసారి కంపెనీ మీడియేటర్గా, దిస్ ఇస్ ద మీడియేటర్ ఆఫ్ ద ఇన్వెంటరీ వేర్ హౌస్, బికాస్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మీడియేటర్. మధ్యలో నుంచి ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేర్చాలో వాళ్ళే డిస్పాచ్ అనేది జరుగుతుందమ్మా. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. సి దట్ ఈస్ ద ప్లాంట్ వెండర్, రీజనల్ వేర్ హౌస్, ఫీల్డ్ వేర్ హౌస్, కస్టమర్స్ డిమాండ్ అండ్ ఇన్వెంటరీ వేర్ హౌస్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వర్క్ లో ఉన్నా కూడా బట్ దే ఫుల్ఫిల్ ద ప్రోడక్ట్స్, ఫుల్ఫిల్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్స్. See, the supply chain management is the management of a flow of the goods. Whatever you need, customer ఏమి కావాలనుకున్నా కానీ ఉన్న ప్రోడక్ట్స్ నే ఆ కంపెనీ ద్వారా టైఅప్ చేసి అక్కడి నుంచి సప్లై చేసి ఫుల్ఫిల్ చేసేదాన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. మేనేజ్మెంట్ నథింగ్ బట్ దే కంటిన్యూటీ, దే హ్యావ్ కనెక్టివిటీ విత్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. సపోజ్ వాళ్ళ కంపెనీలో నుంచి ప్రోడక్ట్ సప్లై చేయకపోతే ఆటోమేటిక్లీ దే ఆర్ కనెక్టెడ్ విత్ అదర్ కంపెనీ. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ పార్ట్నర్షిప్. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందుగానే అగ్రిమెంట్ ద్వారా ఆ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుందో ఆ కనెక్టివిటీ ఉండేదాన్నే మనము సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. ద గోల్ ఆర్ ఎ మిషన్ ఆఫ్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్ can be defined using a increase throughout the while simultaneously reducing the both inventory and operating expenses. See, what are the inventories and operating means? Inventory nothing but including the products sale avutane immediate ga valaka gain loss అనేది 100% జరగదు. whereas the gain కావచ్చు, వాళ్ళక ప్రొడక్ట్స్ కావచ్చు, మీకు బిల్లింగ్ జనరేట్ కావడం జరిగింది, ఇదంతా కూడా ఇన్వెంటరీ బేస్ చేసి జరుగుతుంది. whereas operating expenses nothing but the transportation is the operating expenses, because మీరు ప్లేస్ చేసే ఆర్డర్ మీరున్న ప్లేస్ కి సప్లై చేసే ప్లేస్ కి డిఫరెన్సెస్ ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు పుంగనూరు నుంచి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు డిఫరెంట్ లొకేషన్స్ లో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నుంచి రావాల్సి వస్తుంది. మనము ఆర్డర్ ప్లేస్ చేయగానే మనకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా, మనకు ప్రోడక్ట్స్ అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నథింగ్ బట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. మనకి కస్టమర్ కి ఎక్కడ కావాలో ఆ ప్రోడక్ట్ డెలివరీ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవర్ ది కంపెనీ. అంటే ఆన్లైన్ సర్వీస్ చేసే కంపెనీ, సపోజ్ ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ బిజినెసెస్ ఏమేమి కంపెనీస్ అన్ని ఇట్లే చేస్తుందమ్మా. దట్ ఈస్ ద ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. See, what is the definition of supply chain management? Actually supply chain management అంటే ఏమి, what is the use, ఎందుకు దీన్ని supply chain management అంటాం? See, supply chain management is the preliminary concerned with the efficient integration of
suppliers from factories, warehouse and stores or the merchandise is a product and distributed in the right quantities. Is it clear? Right quantities. ఎక్కడి నుంచి మా ఈవెన్ దో మర్చెండైజ్ అయినా హోల్సేల్ కన్నా డిస్ట్రిబ్యూటర్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్కడి నుంచి అయినా కానీ దే హ్యావింగ్ దేర్ పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళ కంపెనీలో నుంచి ప్రోడక్ట్ డిస్పాచ్ అనేది జరుగుతుందమ్మా. అంటే ప్రోడక్ట్ డిస్పాచ్ చేసినప్పుడు see the merchandise, see the differences between merchandise and distributors or warehouse distributors merchandise they are having a bulk of qualities, bulk of products. ఆ ఉండే products ని మనం ఒక్కసారి మీరు మండీలో పోయేసి సపోజ్ యా మండీ అయినా కానీ మీరు మండీ నథింగ్ బట్ అండ్ మర్చెండైజ్ అంటే మండీ హోల్సేల్ ఎవరు కొంటారమ్మా బల్క్ ప్రోడక్ట్స్. బల్క్గా ఇప్పుడు మ్యాంగోస్ అయినా కూడా కేజీ 2 kg అంటే షుడ్ నాట్ గో ఫార్ మర్చెండైజ్. యూ క్యాన్ బై ఇన్ స్ట్రీట్స్ అంటే లేకపోతే బజార్లోనే ఎక్కడో ఒక చోట్ల మనం కేజీ కావాలన్నప్పుడు ఇక్కడ కొనుక్కోవచ్చు కదా, మనం మండీలో పోతే కూడా మనకి ఇవ్వడం అనమాట. బికాస్ ఆఫ్ బల్క్ పర్చేసింగ్ అంటే టన్నేజ్ 1000 kgs 2000 kgs కొనే వాళ్ళే ఆ మండీలో హోల్సేల్గా కొంటారనమాట. ఓకే, వేరాజ్ హియర్ in online business the customer can purchase the product through merchandise or factories, warehouse, wherever it may be. అంటే wherever it may be అంటే products availability of the products. కొన్ని products మన కంపారిజన్ రేట్ ఎట్లా తక్కువ వస్తుందంటే కంపారిజన్ ఆఫ్ ద సప్లయర్స్, ఫ్యాక్టరీస్ ఆర్ వేర్హౌస్, మర్చెండైజ్, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ మర్చెండైజ్ పోయినప్పుడు 1000 kgs అంటున్నామా, బికాస్ ఆల్రెడీ దే పర్చేస్డ్ 1000 products ఫ్రమ్ దట్ కంపెనీ. ఓకేనా, 1000 products ఒకేసారి ఆర్డర్ చేస్తుంటారు. బట్ డిస్ట్రిబ్యూషన్ అనేది 1 అంటే డిస్ట్రిబ్యూషన్ ఎవరు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కటి కొంటుంటే ఆ ప్రోడక్ట్స్ మొత్తం అక్కడి నుంచే సప్లై చేయడం జరుగుతుంది. బట్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్, బట్ దే హ్యావ్ ఏ ట్రాన్స్పోర్టేషన్స్ విత్ ద ఈ కామర్స్ సప్లై చేసే కంపెనీస్ ద్వారానే ఆ ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు. And stores so that the merchandise is produced and distributed in the right quantities to the right location and at the right time. Right location is the customer satisfaction, because వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసి 1 week అంతా డిస్పాచ్ చేస్తామంటాము. ఆన్లైన్లో 1 week 10 daysలో డెలివరీ అంటే డిస్పాచ్ అయిపోతుంది అంటాం. బికాస్ లేట్ అయినప్పుడు ఏమవుతుంది, లేట్ అయినప్పుడు కస్టమర్ విల్ నాట్ బి సాటిస్ఫాక్షన్. ఓకే, రైట్ టైం, దట్ ఈస్ ద రైట్ టైం అండ్ రైట్ లొకేషన్ వాళ్ళ లొకేషన్లో వీళ్ళ సర్వీసెస్ అవైలబుల్ ఉంటేనే దెన్ ఓన్లీ దే క్యాన్ డిస్పాచ్ దర్ ప్రోడక్ట్ అట్ ద రైట్ టైం. ఓకే, సో ఫార్ టు మినిమైజ్ ద టోటల్ సిస్టమ్ కాస్ట్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ ద కస్టమర్ సర్వీసెస్ రిక్వైర్మెంట్స్. హియర్ ఇక్కడ వెరాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో మర్చెంట్స్లో మనం ఆల్రెడీ పర్చేస్ చేసి పెట్టింటామా, ప్రతిసారి వాడు పర్చేస్ చేసినప్పుడు అంతా కానీ అక్కడి నుంచే డిస్పాచ్ అవుతుంది. అప్పుడు ఈజీ టు యాక్సెస్ ద కస్టమర్ నియర్ బై, లేకపోతే డైరెక్ట్గా అక్కడి నుంచి ప్యాకింగ్ అవుతుంది, ఇన్వెంటరీ అనేది రైజ్ అయిపోతుంది. అంటే కంపెనీ ద్వారా ఆల్రెడీ సాఫ్ట్వేర్ మ్యాపింగ్ చేసి ఉంటాం కానీ వాళ్ళ సేల్స్ కానీ పర్చేస్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. ఎంత స్టాక్ ఉంటుంది, ఎంత అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, ఎంత మొత్తం మానిటర్ అవుతుంది. బికాస్ ఇక్కడ ఆ ప్రోడక్ట్ మొత్తం తీసుకొచ్చి ఆన్లైన్లో చేసుకొని అక్కడి నుంచి డిస్పాచ్ చేయాలంటే డిఫికల్టీస్. ఓకే, డిఫికల్టీస్ టు స్టోర్ ద ప్లేస్ కావాలా, స్టోరేజ్ ప్లేస్ కావాలా, గోడౌన్స్ కావాలా. సపోజ్ కొన్ని ప్రోడక్ట్స్ దే ఆర్ స్టోరింగ్ ఇన్ ద కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్, అంటే ఆ ప్రోడక్ట్స్ చెడిపోకుండా ఉండాలంటే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్లో ఇవంతా కావాలంటే ఏం చేయాలా, బల్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఆన్లైన్ అంటేనే రెడ్యూసింగ్ ద కాస్ట్, రెడ్యూసింగ్ ద మ్యాన్ పవర్. ఓకే, ఇవంతా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆన్లైన్లో పర్చేస్ చేయడం కానీ ఆన్లైన్ బిజినెస్ కానీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనమాట. బికాస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ పార్ట్నర్షిప్తోనే కంపెనీ రన్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద టోటల్ సిస్టమ్ కాస్ట్ సబ్జెక్ట్ టు సాటిస్ఫై ద కస్టమర్ సర్వీసెస్ రిక్వైర్మెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, and the supply chain management has defined as the design, planning, execution, control. What is the design, what is the planning, what is the execution, what is the control? How they are designed means అంటే కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్స్ మనం ప్లేస్ చేసేటప్పుడే ఆటోమేటిక్లీ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ ద ప్రోడక్ట్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఎక్కడ అవైలబుల్లో ఉంటుందో అక్కడి నుంచే ప్రోడక్ట్ అనేది సేల్ జరుగుతుందమ్మా. ఓకే, అవైలబిలిటీ ఈవెన్ మర్చెంట్స్లో ఉండొచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సైడ్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, వేర్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా, ప్రోడక్ట్ అనేది సేల్ కావాలా, కానీ సేల్ అయిపోతే సరిపోతుందా?
కస్టమర్కి డెలివరీ చేయాలా, ఇన్ టైంలో డెలివరీ చేయాలా. ఓకే, ఇన్ టైంలో డెలివరీ చేయాలంటే ఏం చేయాలా? దే మస్ట్ ప్లాన్ దట్ ఈస్ ద డిజైన్ హౌ టు deliver the product, how to mapping the software, where the product is available, where is the transportation is available, where he is placing the orders in the GPR applications కావచ్చు, వాళ్ళకి పిన్ కోడ్ కావచ్చు, ఇదంతా వెరిఫై చేసిన తర్వాతే దే మస్ట్ ప్లానింగ్ హౌ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్స్ టు ద కస్టమర్స్. ఓకే, ఫస్ట్ డిజైనింగ్ అనేది చేసిన తర్వాత, డిజైనింగ్ అంటే ఏమి? కంపెనీస్ ద్వారా see this is the previous slide. అంటే ఈ మర్చెంట్స్ కానీ లేకపోతే ఈ సప్లయర్స్, ఫ్యాక్టరీస్, వేర్ హౌస్, మీరు డైరెక్ట్గా ఫ్యాక్టరీస్ పోయేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనండి. ఓకే, ఈ సపోజ్ బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ మనం కొనేది ఎంత? మాక్సిమం డిపెండింగ్ అపాన్ ద యూజబిలిటీ. మనకు యూజ్ ఎంత? కొంతమంది 10 చిన్న ప్యాకెట్స్ 5 grams 10 grams అంటే డిపెండింగ్ అపాన్ ద యూజబిలిటీ. అట్లా ఉండేటప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ టు పర్చేస్ ద ప్రోడక్ట్ ఇన్ యువర్ ఫ్యాక్టరీస్లోనో, లేకపోతే హోల్సేల్లో పోయేసి నువ్వు ఒక ప్యాకెట్ 5 రూపాయలు కావాలా 10 రూపాయలు కావాలని ఇస్తాడమ్మా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, వెరాస్ ఇన్ ఈ-కామర్స్ ఇట్ ఈస్ పాసిబుల్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దే ఆర్ హ్యావింగ్ దర్ పార్ట్నర్షిప్ అండ్ దర్ కంపెనీ అగ్రిమెంట్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్ ప్రోడక్ట్ ఆల్రెడీ దే పర్చేస్డ్ ఇన్ ఫ్యాక్టరీస్లో కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, మర్చెండీస్ కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. ఏం చేస్తారంటే ఆన్లైన్ పర్చేసింగ్ లో దే హ్యావింగ్ దర్ ఓన్ పార్ట్నర్షిప్ విత్ దర్ కన్సర్న్ కంపెనీ. ఓకేనా, అంటే కంపెనీలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బల్క్ పర్చేసింగ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకేసారి బల్క్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నారు. ఓవరాల్ ఇండస్ట్రీలో ఉండే ప్రోడక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేసే ప్రోడక్ట్స్ మొత్తము వాళ్ళు బల్క్ గా పర్చేస్ చేస్తారన్న. బల్క్ పర్చేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి కస్టమర్ నీడ్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యువర్ కస్టమర్స్ అంటే వీళ్ళ కస్టమర్స్ కి 1, 2 లేకపోతే 10 కావాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీడ్ ఆఫ్ ద క్వాంటిటీ. ఆ క్వాంటిటీ ఎంత కావాలన్నా ఎక్కడి నుంచి మా సప్లై అవుతుంది? ఫ్యాక్టరీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ నుంచి దే క్యాన్ ఈజీలీ డెలివరీ ద కస్టమర్ నీడ్. ఓకేనా, వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు ఇస్తారు. బికాస్ ఆఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఒకేసారి 1000 ప్రోడక్ట్ దే ఆర్ గోయింగ్ టు పర్చేస్. కానీ సి హోల్సేల్లో ఈవెన్ దో యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ అ మర్చెంట్ లో ఉండే మొత్తం ప్రోడక్ట్స్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ అంటే వాళ్ళకి ఏమవుతుంది? అట్ ఏ టైం సేల్ జరిగిపోతుంది. సేల్ జరిగినప్పుడు దే ఆర్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ యూ ఆల్సో. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ లో జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ట్రెడిషనల్ మనము కొన్ని ప్రోడక్ట్స్ ఏదైనా కొంటాం అనుకోమ్మా, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ కొన్నప్పుడు ఈవెన్ దో సిస్టమ్ కంప్యూటర్స్ కొంటున్నాము, కంప్యూటర్ ప్రైస్ 60,000. ఓకే, 60,000 అన్నప్పుడు ఇన్స్టాలేషన్ సపరేట్ ఛార్జ్ చేస్తాడు, ఇదంతా ఛార్జింగ్ ఉంటుంది. వాడు ఏమంటాడు? కొన్ని సిచ్యువేషన్స్ లో ఇఫ్ యూ బై 2 computers వీఆర్ ప్రొవైడింగ్ ఏ ఫ్రీ ఇన్స్టాలేషన్, ఫ్రీ సాఫ్ట్వేర్స్, ఫ్రీ యాప్స్ అంటారు. ఆటోమేటిక్లీ కస్టమర్ కెన్ సాటిస్ఫై విత్ దట్ ఆఫర్స్. అట్లా ప్రతి దాంట్లో ఈ ఫ్యాక్టరీస్ కూడా కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ బల్క్ గా పర్చేస్ అంటే బల్క్ గా సేల్ అయినప్పుడు ఏమంటే ఆల్సో ప్రొవైడింగ్ సమ్ బెనిఫిట్స్ టు ద కస్టమర్స్. ఏదో ఒక బెనిఫిట్స్ ఉంటుంది. సేమ్ ద బెనిఫిట్స్ ద ఈ-కామర్స్ సైడ్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్. ఆ బెనిఫిట్స్ ని క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ యూటిలైజింగ్ దర్ బెనిఫిట్స్. ఓకే, అండ్ దే ఆర్ డైవర్టింగ్ దర్ బెనిఫిట్స్ టు ద కస్టమర్స్. వాళ్ళకి వచ్చే ప్యాకింగ్ కానీ ఇది కానీ దే ఆర్ డైరెక్ట్లీ కన్వర్టింగ్ ద బెనిఫిట్స్ టు ద కస్టమర్స్. Okay, that is the designing. So what is the planning? Planning ante em planning nothing but how to place the order, how to dispatch the order from the merchandise, factory, suppliers, distributor, whatever it may be. ఎవరి దగ్గర యాక్చువల్గా ఇవంతా ఎందుకు కనెక్ట్ అయి ఉంటుందమ్మా? ఆ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్ హోల్సేల్ దగ్గర దొరుకుతుందమ్మా, బికాస్ రీటైలర్కి దొరకదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము? దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ద హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యాక్టరీస్, మర్చెండైజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇట్లా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. సపోజ్ వాట్ ఈస్ ద ప్లానింగ్ టు ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ డిస్పాచ్ ద ఆర్డర్ అంటే దిస్ ద ప్లానింగ్ ఇస్ ద ఇంపార్టెంట్. అంటే కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్ ఇమీడియట్గా ఏం చేయాలా? అక్కడి నుంచి డిస్పాచ్ జరగడం కానీ లేకపోతే అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరగడం కానీ జరగాల. హౌ దే ఆర్ గోయింగ్ టు ప్లాన్? ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, they are deliver the product. Otherwise the e-commerce site will provide the transportation facilities nothing but a courier. Okay na, and they are having their tie-ups couriers to kavachu, transports to kavachu, urdu ordo they are having their own partnership with the transportations also. See, finally after completion of design and planning, finally we are execution means nothing but an implementation of the product placing or dispatching, everything is the executed.
Finally, after completion of design, planning, execution is important. How to execution? Execution అంటే ఎట్లా ఎగ్జిక్యూట్ చేసి ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. How we are going to implement the product? That is nothing but an execution. See, make an exam. See, for example, exam preparations, exam classes conducted. Okay, how to prepare your exams, how to write your examinations conducted. Okay, what is the implementation, what is the execution means? మీ యొక్క ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంటుందమ్మా? మీరు ఎంతసేపు ఇక్కడ ఇంటరాక్ట్ అయినా ఇక్కడ ఎగ్జామ్ రాసినా ఏమవుతుంది? కన్సర్న్ లెక్చరర్ విల్ బి ఎవాల్యుయేట్ యువర్ పేపర్స్. వేర్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ అంటే మీ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుంది? ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఓకే, దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్. మీ యొక్క అవుట్పుట్ ఏమి? మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉందో, ఓకే, మీ ఎంతవరకు కష్టపడి చదువుకున్నారో అది ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. See here also, what is the execution means? Final implementation. Placing the orders. Customer place the orders. Okay, place the orders, and the company will planning to dispatch the product. How they are dispatching? Why they are dispatching? Where they are dispatching? Okay, ఇక్కడ ఎందుకు ఎట్లా చేస్తాడు అనేది దట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్. ఎట్లా వాళ్ళకి సపోజ్ ఫ్యాక్టరీనే ప్రొవైడ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్, they are going to dispatch the product to the concerned customers. Otherwise, e-commerce site will provide the transportation to that company also. Okay, just వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాక్ చేసిన వెంటనే ఇమీడియట్ గా they will provide a transportation to that company, concerned company, and they will pick up the product and deliver it to the concerned customer. That is the execution. Okay, finally execution has been completed. Execution has been completed. ఎక్కడి నుంచి అన్నా కానీ ఆ ప్రోడక్ట్ ప్లేస్ అవుతుంది, ఆర్డర్ ప్లేస్ అవుతుంది, ఆర్డర్ has been successfully completed, order has been delivered. That is, execution has been completed. Who will control this type of designing, planning and execution? Who will control? Evaru control chestarma? Who will control this all over the designing, planning and execution? Who will control this task? ఈ యొక్క టాస్క్ ఎవరు కంట్రోల్ చేస్తారో? who is the control for this task? Who is responsible for this task? ఎవరు ఉంటారమ్మా? ఎవరుంటారమ్మా? షరీఫా, హెవెన్, చెప్పండి సార్. ఎవరుంటారమ్మా? హూ ఇస్ ద కంట్రోల్ ఫర్ దిస్ టాస్క్? ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అంటే డిజైనింగ్ ఈ కామర్స్ సైట్ లో ఏ కస్టమర్ ప్లేస్ చేస్తే ఆర్డర్ ఏం చేయాలా, ఓకేనా, ఏం చేయాలా, ఎక్కడి నుంచి ఎక్కడ డిస్పాచ్ చేయాలి, దట్ ఈస్ ద ప్లానింగ్. Automatically the product has been dispatched to the customer. Okay, execution also completed, dispatch అయిపోయింది. Who will control, who will monitor these things? ఎవరు మానిటర్ చేస్తారమ్మా? Who will control? Manager sir. E-commerce site ఎవరు owned by the e-commerce site will control these things. Okay, మనం ఎందుకు చేస్తామా? మనది సైట్ ఉంటే మనం చేస్తాం. ఓకే, ఈ-కామర్స్ సైట్ ఎవరు ఉంటుంది? సపోజ్ అమెజాన్ లో ప్లేస్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్ ఇన్ అమెజాన్ లో ప్లేస్ చేస్తే ఆల్రెడీ దే హ్యావింగ్ దర్ ఓన్ ప్లాన్, ఓన్ డిజైన్, ఓన్ ఎగ్జిక్యూషన్. ఓకే, అంటే డిజైనింగ్ నథింగ్ బట్ ఇప్పుడు ప్రోడక్ట్ లేని ప్రోడక్ట్ ని మీరు ప్లేస్ చేస్తే ఏం చేస్తారమ్మా? దే హ్యావింగ్ దర్ కంపెనీ టైఅప్స్, దర్ పార్ట్నర్స్, ఓన్ పార్ట్నర్స్, ఫ్యాక్టరీస్ కావచ్చు, వేర్ హౌస్ లో కంపెనీ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ కాంపిటీషన్. వై దే ఆర్ గోయింగ్ టు టైఅప్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఎందుకు వేర్ హౌస్ లో, ఫ్యాక్టరీస్ లో టైఅప్ చేసుకున్నారంటే డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్. బిజినెస్ అన్నప్పుడు కాంపిటీషన్స్ ఎట్లుంటుందమ్మా? హెవీ కాంపిటీషన్స్ అంటారు. ఎందుకంటే ప్రైస్, ఎవరు లోయెస్ట్ ప్రైస్ కోట్ చేస్తారో వాళ్ళ దగ్గరే కస్టమర్ పోతారు. ఈవెన్ దో కస్టమర్ ఆల్సో ఎక్కడ తక్కువ ఉందో అక్కడే కొంటారు. దిస్ ఈస్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ నెంబర్ 1. ఓకేనా, అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందో హోల్సేల్ అన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే దొరకాలా, లేకపోతే వేర్ హౌస్ దొరకాలా, లేకపోతే మర్చెండైజ్. ఇది 3 places ఇస్ ద బెస్ట్ ప్రైస్. అంటే కంపారిజన్ ఆఫ్ ద రీటైలర్, దే ఆర్ కంపేరింగ్ ఆల్వేస్ విత్ ద రీటైలర్, వీఆర్ కంపేరింగ్ ఆల్వేస్ విత్ ద డిఫరెంట్ ఆన్లైన్ సైట్స్. ఓకే, ఎన్ని ఆన్లైన్ సైట్స్ లో ఉన్నాయో అన్ని సైట్ లో మనము కంపేర్ చేసి చూస్తాం. కొన్ని సైట్స్ లో చూసినారంటే వేరియేషన్స్ ఉంటాయి మా 500 రూపీస్, 1000 రూపీస్ అట్లా వేరియేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? సేమ్ కంపెనీ, సేమ్ ప్రోడక్ట్ ఎవరు తక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్స్. అంటే ప్రైస్ కాస్ట్ తగ్గడం కానీ, లేకపోతే ఆఫర్ ఇవ్వడం కానీ, లేకపోతే ఉన్న ప్లేస్ కి ఇమీడియట్ గా దీస్ ఆర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కస్టమర్. హియర్ ప్లానింగ్, డిజైనింగ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్, ప్లానింగ్ ఈస్ ఆల్సో ఇంప్లిమెంటెడ్,
ఫైనలీ ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. ఎక్కడ ప్లేస్ చేసినా ఎక్కడి నుంచి ఎక్కడ డిస్పాచ్ చేయాలి అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. హూ విల్ కంట్రోల్, హూ విల్ మానిటర్ అంటే ఓన్డ్ బై దట్ కంపెనీ. ఓన్డ్ బై దట్ కంపెనీ నథింగ్ బట్ వేర్ హౌస్ కాదు, ఫ్యాక్టరీస్ కాదు, ఓకేనా, డీలర్స్ కాదు, డిస్ట్రిబ్యూటర్స్ కాదమ్మా. ఎవరు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే వేర్ యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్. యా కంపెనీని బేస్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తుంటాము. ఓకే, ఆర్డర్ సపోజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయమ్మా. ఆ కంపెనీస్లో ఆన్లైన్ కంపెనీస్లో మనము వీఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్స్. మనం కంపెనీలో మనం ప్లేస్ చేస్తున్నాము, దే విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. దే విల్ కంట్రోల్ దీస్ థింగ్స్. దే విల్ మానిటర్ these things. They will monitor planning, designing, execution, each and everything they are monitoring that things, and then only the business will be succeed. Okay, suppose మానిటర్ చెయ్యకపోతే వీళ్ళకి ఇన్కమ్ రాదు, నెక్స్ట్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో వాళ్ళకి తెలియదు, ఎవరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో ఎవరు డిస్పాచ్ అవుతుందో తెలియదు అనమాట. దిస్ ఈస్ ద మానిటరింగ్, దిస్ ఈస్ ద కంట్రోల్డ్ బై కన్సర్న్ ఈ-కామర్స్ వెబ్సైట్. అండ్ మానిటరింగ్ ఫర్ సప్లై చైన్ యాక్టివిటీస్ which the objective of creating a net values, building a competitive infrastructure. See, this is the competitive infrastructure. Infrastructure nothing but a competitive price, competition in online also having a lot of competitions. Okay, monitoring the supply chain activities. Supply chain activities nothing but an connect అంటే ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే if you are going to purchase the system, Dell computer, Lenovo etc, different types of companies available. డెల్ లేకపోతే లెనోవో, యాసర్ ఇట్లా ఏదో ఒక కంపెనీ డిఫరెంట్ కస్టమర్స్ ఒక్కొక్కటి ప్లేస్ చేస్తారు మా. ఓకే, రేవంత్ డెల్, షరీఫా లెనోవా, ఇట్లా నా అక్షయ ఏసర్ కంప్యూటర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీరు ముగ్గురు ప్లేస్ చేసినప్పుడు ద 3 customers హ్యాస్ బిన్ ప్లేస్డ్ ద ఆర్డర్ త్రూ ద ఆన్లైన్ సైట్. ఆన్లైన్ సైట్లోనే ప్లేస్ చేస్తున్నారు. బట్ 3 organizations ఆర్ కనెక్టెడ్, 3 companies ఆర్ కనెక్టెడ్. ఓకే, ఈ కంపెనీస్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్లేస్ చేసిన వెంటనే ఇమీడియట్ గా దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ డేటా టు దట్ కన్సర్న్ కంపెనీ విచ్ వేర్ ద ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్. ఎక్కడ కన్సర్న్ ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుందో ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ట్రాన్స్ఫర్ అయిపోయింది, పేమెంట్ వచ్చేసింది, అయిపోయిందంటే అయిపోతుందా? నో, ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. మానిటరింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ దే ఆర్ గోయింగ్ టు అప్డేట్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రోడక్ట్. దే ఆర్ గోయింగ్ టు అప్డేట్ ద ప్రోడక్ట్. అక్కడ అవైలబుల్ ద ప్రోడక్ట్, డిస్పాచింగ్ ఆఫ్ ప్రోడక్ట్ ఎవరు అప్డేట్ చేస్తున్నారమ్మా? కన్సర్న్ ఈ-కామర్స్ సైట్. మీరు ఎవరు తరపు నుంచి ప్లేస్ చేస్తారో వాళ్ళే మీకు అప్డేట్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈస్ మెయింటైన్డ్ అండ్ కంట్రోల్ బై ద కన్సర్న్ ఈ-కామర్స్ సైట్. సి ద సప్లై చైన్ యాక్టివిటీస్ విత్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ నెట్ వాల్యూ, బిల్డింగ్ ఏ కాంపిటీటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సి వై దే ఆర్ బిల్డింగ్ ఏ కాంపిటీటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ కాంపిటీటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హియర్. ఎందుకంటే కస్టమర్స్, దెన్ ఓన్లీ కస్టమర్ క్యాన్ పర్చేస్ మోర్ ప్రోడక్ట్ టు కన్సర్న్ కంపెనీస్. ఓకేనా, మీ ఫ్రెండ్స్తో కూడా కొన్ని ప్రోడక్ట్స్ అమెజాన్ కావచ్చు, కొన్ని ఫ్లిప్కార్ట్, అలీబాబా ఇట్లా డిఫరెంట్ ఆన్లైన్ సైట్స్ ప్లేస్ చేసినప్పుడు హ్యావింగ్ దర్ వేరియేషన్స్ ఇస్ ఆల్సో దర్. కొన్ని ఆన్లైన్ సైట్స్ ఫ్రీగా డెలివరీ చేస్తుంది, కొన్ని దే ఆర్ గోయింగ్ టు చార్జ్ ద డెలివరీ ప్రోడక్ట్స్, చార్జింగ్ ద కొరియర్ చార్జెస్. ఓకే, కొన్ని డిపెండింగ్ అపాన్ దర్ కంపెనీస్. అప్పుడు ఏం చేస్తారు, మనకు ఫ్రెండ్స్ కూడా దీంట్లో చేస్తే ఫ్రీ వస్తుంది కదా, ఎందుకు దానికి పోతాం, దే ఆర్ డైవర్టింగ్. That is the competitive infrastructure. Okay, here leveraging the worldwide logistics, synchronizing the supply with the demand and measuring the performance globally. Is it clear? All over the world nowadays, in globally the online sites are ready to supply the products. Okay, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ మనకి ప్రొడక్ట్స్ అనేది అవైలబిలిటీ వస్తుంది. See, I will show in మీకు ఒక సైట్ చూపిస్తానమ్మా. అంటే కంపారిటివ్స్ ఇక్కడ మనకి ఏముంటుందమ్మా, ఈవెన్ దో అమెజాన్ కూడా ఉంటుంది. మీకు బెస్ట్ అంటే అలీబాబా చూస్తామనండి. See here the site Alibaba is available. This is a international site. అంటే మనకి ఆ ప్రొడక్ట్స్ అన్నా కానీ ఇక్కడ మొత్తం దాంట్లో ఉంటుందమ్మా, US డాలర్స్ లోనే ఉంటుంది అనమాట. ఓకే, హియర్
యాక్చువల్గా మీకు ఇక్కడ కాస్ట్ యాక్చువల్గా ఏమంటేమో 4,598 రూపీస్ ఉంది కదా, మనం పర్చేసింగ్ పోయినప్పుడు రావడం లేదు సైట్లో. జస్ట్ ఇఫ్ యూ సెలెక్టెడ్ ఇయర్ ఇండియా అనేది సెలెక్ట్ చేసి ఆటోమేటిక్లీ మనం పర్చేసింగ్ సీదా యాక్చువల్ కాస్ట్ 4,500 అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ నియర్లీ 20,000 అవుతుంది అనమాట. వై? బికాస్ గ్లోబలీ దే ఆర్ రెడీ టు ట్రాన్స్పోర్ట్. దే ఆర్ ప్రొవైడింగ్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇన్ గ్లోబల్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ ద సర్వీసెస్, బట్ దే ఆర్ గోయింగ్ టు చార్జ్. అంటే ఇక్కడ రాలా ట్రై చేస్తున్నానమ్మా, ఇది సైట్ ఓపెన్ కావడం లేదు. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు చార్జ్ నియర్లీ 40 to 45,000. అంటే ట్రాన్స్పోర్టేషన్కే 45,000 అయినప్పుడు వై వీఆర్ గోయింగ్ టు పర్చేస్ దిస్ ప్రోడక్ట్ ఫ్రమ్ దట్ కంపెనీ? అంటే మనం డైరెక్ట్గానే మనం బెస్ట్ ప్రైస్ ఇదే 4,000కి మనకి ఇండియాలోనే దొరుకుతుంది. ఓకే, దట్ ఈస్ ద గ్లోబలీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ప్రపంచం మొత్తము ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా కానీ ప్రోడక్ట్ యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద లాజిస్టిక్స్ సింక్రనైజింగ్ సప్లై విత్ ద డిమాండ్ అండ్ మెజరింగ్ ద పర్ఫార్మెన్స్ గ్లోబలీ. ఇక్కడన్నా కానీ ప్రపంచంలో వాళ్ళ సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్ దేర్ సర్వీసెస్. మన ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి అయినా కానీ వీ మే పర్చేజ్. దే ఆర్ చార్జింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ నియర్లీ 40 to 50,000. బికాస్ సైకిల్ నీకు 4,000 అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్టేషన్సే 50,000 అవుతుంది. అప్పుడు మనం ఎందుకు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తామో, మనకి ఇక్కడే దొరుకుతుంది కదా. ఇండియన్ ఆన్లైన్ బిజినెస్ సైట్స్లోనే మనకి దానికన్నా కంపారిజన్ తక్కువ దొరుకుతుంది అనమాట. డిపెండింగ్ ఆ దర్ ప్రోడక్ట్స్ కొన్ని దొరకపోయినప్పుడు మస్ట్ అండ్ షుడ్ యూ విల్ పే ద 45,000 ఫార్ యువర్ లాజిస్టిక్స్ నథింగ్ బట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, leverages worldwide logistics, synchronizing the supply with demand and measuring the performance globally. The performance is good all over the global. They are ready to supply the products to the customers. Customer ekkanna undochu, worldwide ekkanna unna gani they are ready to supply the products. Okay, see what is the supply chain, how they are going to supply. See, this is the just a flow chart like chudanma. Here customer wants, here having a connectivity one to many. Okay, what is the customer wants? Detergents and jewels. అంటే డిటర్జెంట్ సోపులు కావచ్చు, లేకపోతే జ్యువెలరీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి హీ నీడ్. ఆటోమేటిక్లీ ద డేటా హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్. వేర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ మీన్స్ వేర్ ఈస్ ద జ్యువెలరీ అవైలబుల్, వేర్ ఈస్ ద డిటర్జెంట్ అవైలబుల్. హియర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈస్ కనెక్టివిటీ వన్ టు మెనీ. ఓకే, ఇక్కడ కస్టమర్ కనెక్ట్ అయితే ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాడమ్మా? ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతాడు? ఆన్లైన్ సైట్స్ ఎక్కడ ఉందో దాంట్లో పర్చేస్ చేస్తున్నాడో దాంట్లో కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయితే ఈవెన్ దో ఈయన ట్రెడిషనల్ అయితే సూపర్ మార్కెట్ చూడమ్మా, అంటే మార్కెట్ కంటెంట్ ఈవెన్ దో రిలయన్స్లో కూడా రిలయన్స్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్, కొన్ని ఓన్గా ఉన్నాయి. మిగతా ప్రోడక్ట్స్ అంటే దే ఆర్ ఆల్సో గోయింగ్ టు పర్చేస్ ఫ్రమ్ హోల్సేలర్, మర్చెంట్స్, ఫ్యాక్టరీస్. అక్కడి నుంచి తీసుకొచ్చి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కనెక్టివిటీ చేసి కస్టమర్కి ఏం కావాలో పోయి తీసుకొని వచ్చేస్తాడు. ఓకే, అంటే దే ఆర్ అరేంజింగ్ ద బ్లాక్స్ లాగా డిఫరెంట్ బ్లాక్స్లో ఉంటుంది అనమాట. కాస్మెటిక్స్, డ్రెస్సింగ్, నీకు ఇంకా డిటర్జెంట్స్, జ్యువెల్స్, ఇంకా డిఫరెంట్ బ్లాక్స్లో అరేంజ్ చేసి దే ఆర్ డివైడెడ్. సేమ్ లైక్ దట్ ఇన్ ఆన్లైన్ ఆల్సో. Here also they are divided into different blocks. What is the customer need? Why they are going to supply these products? How they are going to supply these products? Okay, this is the supply chain. What is the supply chain? Supply chain nothing but an connectivity with the one to many products. Okay, customer needs detergent. Automatically the data has been transferred to the detergent company. Ekkada undi eddukovala. Here chemical manufacturing, oil, timber industry, paper manufacturing, techno packing, nothing but transportation, jewels and third party, jewel supermarket, PNG, other manufacturing, plastic product, chemical. Ikkada PNG or other product. PNG nothing but products. Here the detergent is available. Here the jewelry is available. Okay, automatically the data has been transferred into jewelry. The detergent data has been transferred into PNG manufacturing. Okay, suppose you need a chemical, automatically the data has, where is the chemical available? Here the chemical manufacturing company has supplied the chemical to the customer. Okay, how they are connected is through the online sites. Online sites lo already they are mapping with the concerned company, concerned software. Connect అయినప్పుడు automatic ఏమవుతుంది? They are ready to supply to the product to the concerned customers. Is it clear? Am I having any doubts on this? Clear amma? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? No sir. No, sir. See, this is the supply chain illustration, nothing but an connectivity.
అంటే హియర్ హ్యావింగ్ డిఫరెంట్ స్టోర్స్, హియర్ ద కస్టమర్. కనబడుతుందమ్మా మీకు కస్టమర్ చిన్న చిన్న ఐకాన్ కలర్ఫుల్ గా? దిస్ ఈస్ ద కస్టమర్, సీ ద మూమెంట్ ఆఫ్ ద కర్సర్. మూమెంట్ కర్సర్ మూమెంట్ కనబడుతుందా? ఎస్ సార్. ఓకే, చూడండి ఇక్కడ కస్టమర్ అనేవాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే కస్టమర్ నీడ్ ఏ స్టోర్. ఏంటంటే డిఫరెంట్ స్టోర్స్ లో మనకు కావాల్సింది ఏం చేస్తున్నాము, మొత్తం పర్చేసింగ్. అంటే ఈ 3 స్టోర్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? డిస్ట్రిబ్యూషన్ సెంటర్. వేర్ ఇట్ ఈస్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఎక్కడి నుంచి వస్తుంది ప్రోడక్ట్? ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. ఓకే, ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా ఎక్కడ పోతుంది? వేర్ హౌస్. వేర్ హౌస్ నథింగ్ బట్ గోడౌన్స్. గోడౌన్స్ లో ఎందుకు పెడుతున్నాం? స్టాక్ ఎక్సెస్ అయినప్పుడు దే ఆర్ డంపింగ్ ద స్టాక్ విత్ ద వేర్ హౌస్. వేర్ హౌస్ లో స్టాక్ డంప్ చేసి అక్కడ నుంచి ఫ్యాక్టరీకి వచ్చి మళ్ళీ ఫ్యాక్టరీ నుంచి డిస్పాచ్ టు ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ హ్యాస్ distributed different stores having these products. అంటే n number of stores is available in the ఇండియాలోనే సేమ్. మీకు రిలయన్స్ మార్ట్ ఎన్ని ఉన్నామా? ప్రతి డిస్ట్రిక్ట్ లో దాదాపు 4-5 ఉంటుంది. ఓకే, కానీ ప్రొడక్ట్స్ మొత్తము ఒకటే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటే. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎనీ డిటర్జెంట్స్, లైబాయ్, రిన్ ఇట్లా ఉంటుంది. కంపెనీ అయితే ఒకటే, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ డిఫరెంట్. ఓకే, వేరియేషన్ డిఫరెంట్, రేట్స్ కూడా డిఫరెన్స్, కొన్ని చోట్ల డిఫరెన్స్ ఉంటాయి. వేరాజ్ హోల్సేలర్, రీటైలర్ దానికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, బట్ ప్రోడక్ట్ ఇస్ సేమ్. హియర్ ఆల్సో లైక్ దట్, వేర్ హౌస్ సేమ్, డిస్ట్రిబ్యూటర్ స్టోర్స్. వెరాజ్ ఆన్లైన్ అంటే వాట్ ఈస్ ద, ఇది ట్రెడిషనల్ గా చూడండి, దిస్ ఇస్ ద సప్లై చైన్. వేర్ ఇట్ ఈస్ సప్లయింగ్, వేర్ ఇస్ ద ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఫ్యాక్టరీలో జరుగుతుంది. ద ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డిస్పాచ్డ్ టు ద డిస్ట్రిబ్యూటర్ సెంటర్. డిస్ట్రిబ్యూటర్ సెంటర్ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ది స్టోర్స్. కస్టమర్ క్యాన్ పర్చేస్ ద ప్రోడక్ట్స్ త్రూ ద స్టోర్స్. ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తాము? స్టోర్లో నుంచే. బట్ మనం డైరెక్ట్గా మనం ఫ్యాక్టరీలో పోయి ఎక్కడ పర్చేస్ చేయడం. యాక్చువల్గా సైకిల్ అంటే దిస్ ఇస్ ద సైకిల్, దిస్ ఇస్ ద సప్లై చైన్ ఇలిస్ట్రేషన్. కామన్ గానే మనకి ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? దిస్ ఇస్ ద రా మెటీరియల్స్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. ఓకే, టైర్ 1, టైర్ 2, టైర్ 3, దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ సప్లయర్స్. ఇక్కడ నుంచి కస్టమర్ ఎక్కడ దాకా పోతామా? జస్ట్ స్టోర్స్ లో పోయి కొనుక్కుంటాం. ఓకేనా, మనం పర్చేస్ చేయాల్సింది ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటాము? స్టోర్ లో పోయి పర్చేస్ చేసుకుంటాం అనమాట. స్టోర్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తుందంటే ఆటోమేటిక్లీ ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ పర్చేజ్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్. Okay, this is the supply chain illustration. Illustration nothing but how they are providing the products to the distributor to the stores in the customers. అంటే కస్టమర్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నాడు అంటే స్టోర్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎక్కడి నుంచి వస్తుందో? ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నథింగ్ బట్ ఫ్యాక్టరీస్ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద సప్లై చైన్ ఇలిస్ట్రేషన్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? Having any doubts on this, ma? No sir. Okay. What are the benefits of supply chain management? What is the benefit? See, reducing the uncertainty and risk supply chain. Uncertainty and risk supply chain. How they are reducing means they are not supplying the product to the customers. Okay, first manufacturing కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఈవెన్ దో ఎవరైనా కావచ్చు. అంటే కస్టమర్ అనేవాడు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు? మీడియేటర్ ఆఫ్ అవర్ కంపెనీ. అంటే ఈ కామర్స్ సైట్ కావచ్చు, లేకపోతే స్టోర్స్ కావచ్చు. దట్ ఈస్ ద మీడియేటర్. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ప్రోడక్ట్? కస్టమర్ కన్సర్న్ స్టోర్. అంతేగాని ఆ స్టోర్ కి కస్టమర్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కో లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కు సంబంధం లేదు. Almost all they are reducing the uncertainty and risk in supply. Okay, uncertainty and risk in supply. వాళ్ళ దగ్గర ఎంత ప్రొడక్ట్స్ ఉందో కస్టమర్ కావాల్సింది మాక్సిమం 1-2 కాబట్టి వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఇస్ డంప్డ్. కాబట్టి వాళ్ళకి ఎట్లా కానీ సప్లైకి ఇంకా కొరత ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ సప్లైడ్ ద ప్రొడక్ట్స్. మినిమం ఎంత నీడ్, మనకు నీడ్ నెసెసిటీని బట్టి ప్రొడక్ట్స్ అనేది మనకి అప్గ్రేడేషన్ అయిపోతుంది. దట్ ఈస్ ద రిడక్షన్ ఆన్ ద uncertainty of risk and supply chain. These possibilities affected inventory level, cycle time, business process and customer services. See, what are the inventory levels? Inventory levels nothing but
that is the generating of the bills కావచ్చు లేకపోతే క్రెడిట్ డెబిట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ ద సైకిల్ టైమ్ ఇస్ రిపీటెడ్లీ ద కస్టమర్ కొన్న ప్రోడక్ట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా కొన్ని యూజ్ చేస్తే ఏమవుతుంది ద ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డిక్రీజ్ అయినప్పుడు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు అంటే అప్పటికి ఏమవుతుంది డిమాండ్ పెరిగిపోతుంది మా కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ జరగకుండా ఏమవుతుంది కంటిన్యూస్గా ఫ్యాక్టరీ విల్ బి రన్నింగ్ ఎందుకంటే కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్స్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సప్లై అవుతూ ఉంటుంది ఆడ కన్సంప్షన్ అవుతూ ఉంటుంది అనమాట దట్ ఈస్ ద బిజినెస్ ప్రాసెస్ అండ్ కస్టమర్ సర్వీసెస్ సి ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఓవరాల్ ఇంక్రీజ్ అండ్ ప్రాఫిటబుల్ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ లాజిక్ ఏమరా అంటే కాంపిటీటర్స్ ఎవరు ఉంటారు కాంపిటీషన్ ప్రైస్ ఎంత ఉంది దానికైనా లీస్ట్ ప్రైస్ అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ ద ప్రైజెస్ ఓకే ఈవెన్ దో ఇఫ్ యూ సీన్ ఇన్ ద మాల్స్ ఆల్సో కొన్ని మాల్స్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది మా కంపారిజన్ రిలయన్స్ వచ్చినాక ఆల్మోస్ట్ అలా అన్ని మాల్స్ తగ్గింది ఎట్లా తగ్గుతుంది అంటే కంపారిజన్ ఆఫ్ ద ప్రైస్ ఏం చేస్తుందంటే రిలయన్స్ అందరికన్నా రిలయన్స్ మార్ట్లో మోర్ మార్కెట్ కన్నా కూడా రిలయన్స్ మార్ట్ దే ఆర్ గివింగ్ ఏ లీస్ట్ ప్రైస్ టు ద కంపారిజన్ టు ద అదర్ మాల్స్ how it is possible means they are purchasing the products from the direct companies or factories merchandise okay then only they are able to give their least price to the customer ఏమవుతారో most of the customer will attract the best price okay that is the increase and profitable competitive advantages to the customers and the advantages to the concerned companies okay both are get benefits in this concept see this is the supply chain stages. What are the stages in the supply chain means? Number one, customers, retailers, wholesaler or the distributors or the manufacturers, component and raw material suppliers. Is it clear? This is the supply chain. And see, customer need. Who will fulfill the customer need? You fulfill chestarma? Customer need fulfill chesi retailer. Retailer is the stores. Stores lo nunchi here they are getting the products from to the customers. Where the retailer will get means wholesaler nunchi anna తీసుకొస్తాడు or the distributor will supply the products to the retailers. Is it clear? Next, distributor where he will get means manufacturers nothing but factories industry నుంచి wholesaler కి distributor కి సప్లై జరుగుతుంది okay that is మన previous slides లో క్లియర్ కనబడుతుంది see this is the distributor stores wholesaler okay after these are the fulfillment అంటే ఫ్యాక్టరీ దాకా వస్తుంది here through airways transportation railways seaways ఏం వస్తుందమ్మా దట్ ఈస్ ద రా మెటీరియల్స్ టు దట్ కంపెనీ రా మెటీరియల్ ఉంటేనే కన్సర్న్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందన్నమాట దట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓకే దట్ ఈస్ రా మెటీరియల్ అనేది ఎక్కడికి యూస్ అవుతుందమ్మా రా మెటీరియల్ డైరెక్ట్గా తినలేం కదా ఇస్ ఇట్ క్లియర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద బిస్కెట్స్ కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏమి వీట్ షుగర్ ఇట్లా దీస్ ఆర్ కాల్డ్ ద రా మెటీరియల్స్ వీ కెనాట్ ఈట్ రా మెటీరియల్స్ డైరెక్ట్లీ బికాస్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రా మెటీరియల్స్ ఎవరికి పోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేలర్ రిటైలర్ కస్టమర్ ఓవరాల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎవరి కోసం జరుగుతుందమ్మా కస్టమర్ నీడ్ కోసమే జరుగుతుందమ్మా దీస్ ఆర్ ద స్టేజెస్ ఫర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇస్ ఇట్ క్లియర్ మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ No, sir. క్లియరా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏమి సప్లై చైన్ స్టేజెస్ అంటే ఏమి హౌ దే ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రొడక్ట్స్ టు ద కస్టమర్స్ ఎక్కడ యా ప్రొడక్ట్స్ అన్నా కావచ్చుమా నీడ్ నెసెసిటీ ఎవరికి కస్టమర్ నీడ్ ని బేస్ చేసుకునే రీటైలర్ పర్చేస్ చేస్తాడు రీటైలర్ కస్టమర్ ని బేస్ చేసుకునే హోల్సేలర్ దగ్గర పర్చేస్ చేస్తాడు వెరస్ ద హోల్సేలర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ క్యాన్ పర్చేస్ ద ప్రొడక్ట్స్ ఆర్ డంపింగ్ ద స్టాక్ డిపెండింగ్ అపాన్ ద కస్టమర్ నీడ్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సీ ద డిఫరెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావచ్చుమా ఈవెన్ దో మనకి సిస్టమ్స్ డిమాండ్ స్టూడెంట్స్కి డిమాండ్ సిస్టమ్స్ ఎక్కువ కావాలన్నప్పుడు ఏం చేయాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటిక్లీ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది సిస్టమ్ ఇంక్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఏం కావాలి దానికి కావాల్సిన రా మెటీరియల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా దే మస్ట్ పర్చేసింగ్ ద రా మెటీరియల్స్ ఫ్రమ్ ద కన్సర్న్ కంపెనీస్ ఓకే దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద కస్టమర్ నీడ్ ఫుల్ఫిల్ చేసేదే దీస్ సైకిల్స్ ఓకే సప్లై చైన్ కావచ్చు ఆన్లైన్ బిజినెస్ కావచ్చు ట్రెడిషనల్ కావచ్చు సప్లై చైన్ స్టేజెస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి డిపెండింగ్ అపాన్ ద కస్టమర్ డిమాండ్స్ బేస్ చేసుకునే ఇవన్నీ కూడా జరుగుతుంది ఇస్ ఇట్ క్లియర్ మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా No, sir. No, sir. ఓకే
Okay, ma. If you having any doubts, please raise your questions. Otherwise, we will see next class. Ma. Thank you.